జిల్లాలో 3 రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. ఒంగోలు నుంచి బంగపూరు వెళ్లే రోడ్లో ఉన్న కల్వర్టు కొట్టుకుపోవడంతో పూర్తిగా రాకపోకలు నిలిచిపోయాయి. ఇక రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఈ జొమాటోలో నేను మంగమూరు వాసినే ఒంగోలు మంగమూరు తిరుగుతూ ఉంటాను. నేను 20 సంవత్సరాలుగా ఇక్కడే ఉంటున్నాను. మా నివాసం ఇక్కడేను. జొమాటో ఆర్డర్ పడినప్పుడు మంగమూరు కూడా పెడుతుంటారు, అటు ఇటు తిరుగుతూ ఉంటాము. ప్రతిసారి వాన పడ్డప్పుడు ఇదే ప్రాబ్లం అయిపోతుంది. 20 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి. ఈ మళ్ళీ ఇటు రావాలంటే నైట్ కూడా చాలా ఇబ్బంది. ఇటైతే మాకు 7 కిలోమీటర్లు వచ్చింది, ఇటు కుదరకపోతే అటు నూతలపాడు నుంచి పోతుంది, దగ్గర దగ్గర 25 కిలోమీటర్లు అవుతుంది. చాలా ప్రాబ్లంగా ఉంది. ఈ మంగమూరు వాసిగా ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. గత ఎన్నో సంవత్సరాల నుంచి నాయకులు పాలకులు మారుతా ఉన్నారా కానీ ఈ సమస్యను ఎవరు పట్టించుకోలేదు. కొద్ది దయించి పట్టించుకుంటారా? సార్ నమస్తే. ఒంగోలు తాలూకా ఏఎస్ని ఇక్కడ బందోబస్తు నిమిత్తం నాకు ఇక్కడ వేశారు. మంగమూరు నుంచి ఒంగోలు పోయే దారిలో నల్లబాగు ఉన్నది. ఇది ఉదయం కొద్దిగా తగ్గింది, ఇప్పుడు బాగా ఉధృతంగా ఉన్నది. ప్రజలు వాహనాలు ఎవరిని రానికుండా మేము రక్షిస్తున్నాము. ఈ ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రాత్రిపూట కూడా వెళ్ళకూడదు ఈ మంగమూరు ఊళ్ళోకి.